హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఆల్ రౌండర్ సాగు. దీనికి కావలసినవి: ఒక ఆనియన్ స్లైసెస్, 20 జీడిపప్పులు, 5 బాదాంలు, 15 ఎండుమిర్చి, 2 టొమాటో స్లైసెస్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 గ్లాస్ పాలు, పచ్చి కొబ్బరి తురుము, పాలల్లో నానపెట్టిన గసగసాలు, పచ్చి బఠానీ, వేడి నీళ్లలో నానపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, 2 ఆనియన్ స్లైసెస్, 2 క్యారెట్ ముక్కలు, 1 క్యాప్సికమ్ ముక్కలు, 10 బీన్స్ ముక్కలు, కారం, గరం మసాలా, కసూరి మేతి. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి హాఫ్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకున్నాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, బాదాం, జీడిపప్పు వేసి వేపుకోండి. పచ్చి కొబ్బరి వేసి వేపుకోండి. ఆనియన్ స్లైసెస్, టొమాటో స్లైసెస్ వేసి వేపుకోండి. నువ్వులు వేసి వేపండి. ఇలా బాగా వేపుకున్నాక వీటిని అలాగే పాలల్లో నానపెట్టిన గసగసాలు, వేడి నీళ్లలో నానపెట్టిన వెల్లుల్లి అన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా రుబ్బుకోండి. తరువాత నీళ్లు కలిపి మళ్ళీ రుబ్బుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకున్నాక ఆనియన్ స్లైసెస్ వేసి వేపుకోండి. క్యాప్సికమ్ ముక్కలు వేసి వేపండి. క్యారెట్ ముక్కలు వేసి మళ్ళీ వేపండి. బీన్స్, పచ్చి బఠానీలు వేసి వేపుకోండి. మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి కాసేపు ఉడకనివ్వండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోండి. సాగు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. రాళ్ల ఉప్పు అయితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బాగా మరలుతున్నప్పుడు కారం, గరం మసాలా, పాలు వేసి కలపండి. కాసేపు మరలించండి. అంతే, ఘుమఘుమలాడే ఆల్ రౌండర్ సాగు రెడీ. చపాతీలో, పుల్కాలో, పూరీలో, దోశలో, ఆఖరికి ఇడ్లీలో, రైస్లో కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి సూపర్గా అనిపించే రెసిపీ. నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? వెంటనే చేసుకుని తినేయండి. చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ, రైస్ అన్నీ గుంపుగా వడ్డించిన ఆల్రౌండర్ సాగు సింగిల్గా సరిపోతుంది. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.